ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం నుండి 16వ వచనం నుండి 18 వచనాల వరకు ఈ ఉదయకాలంలో ధ్యానించుకుందాం. ఎవడును దీపము ముట్టించి పాత్రలో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగ్గుపడవలెనని దీపస్తంభము మీద దానిని పెట్టును. తేటపరచబడని రహస్యమేదియూ లేదు, తెలియచేయబడయు బడకయు బయలుపరచబడకయు నుండు మరుగైనది ఏదియూ లేదు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. గనుక మీరు ఎలాగూ వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను. ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈ ప్రశస్తమైన ఉదయకాశములో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి, తను యేసు ప్రభు దగ్గర నేర్చుకున్న అనేక పాఠాలను తన జీవితంలో ఏ రీతిగా అలవర్చుకొనవలెనో దాని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విలువైన కొన్ని మాటలు ఈ ఉదయకాశములో తెలియచేస్తూ ఉన్నారు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని పరిశుద్ధ గ్రంథములో చెప్పబడింది. అయితే ప్రభువారు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ మనిషి యొక్క అంతరంగములో వెలుగుతున్న దైవ దీపమును మండుతూ ప్రకాశిస్తూ అనేక మంది జీవితానికి త్రోవ చూపాలని ప్రభువారు ఆశపడుతున్నారు. అయితే ప్రభువారు అంటున్నారు, ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము కింద పెట్టడు, లోపలికి వచ్చు వారికి వెలుగు అగ్గుపడవలనని దీపస్తంభం మీదనే దానిని పెట్టును. ఏ వ్యక్తి అయినా యేసు ప్రభు దగ్గరికి వచ్చి తనను విశ్వసించిన తర్వాత తన హృదయ స్థితిగతులు ఎలా ఉండాలి అంటే, రహస్యమైన క్రైస్తుడుగా కప్పిపుచ్చుకొనే జీవిత విధానాలు కలిగిన వారుగా ఉండకూడదు. మంచం కింద కొంచెం కింద పెట్టకూడదు. నీలో వెలుగుతున్నటువంటి దీపము, ఆత్మీయ దీపము అనేకులకు త్రోవ చూపేటట్లుగా ఉండాలి. నువ్వు పొందుకున్న ఆధ్యాత్మికమైన అనుభూతులు, దేవునితో నువ్వు నడిచినప్పుడు నీ జీవితంలో పొందుకుంటున్న నూతనమైన అనుభూతులు అనేక మందికి త్రోవ చూపేటట్లుగా ఉండాలని యేసు ప్రభువారు తెలియచేస్తూ ఉన్నాడు. నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నీ నమ్మకం నీ వరకే పరిమితం చేసి ఎవరికి నువ్వు చెప్పకుండా, ఎవరి ఎదుట నీ వెలుగును, నువ్వు ఈరోజు స్థితికి రావడం కారణాలు నీ ప్రభువే అని సాక్ష్యం చెప్పగలుగుతున్నావా సహోదరి? సాక్ష్యం చెప్పగలుగుతున్నాడా సహోదరుడా? మీ జీవితంలో ప్రభు మీకు వెలిగించిన విధానము, ఎలాంటి వారు, ఏ స్థితిలోనికి వచ్చారు, ఎలాంటి అనుభూతి కలిగి ఉన్నారు, అది ఎల్లప్పుడూ మీ హృదయంలో గ్రహించాలి, గమనించాలి. దాని ప్రకారంగా నడుచుకునే వారై ఉండాలి. మీరు అనేక మందికి త్రోవ చూపేవారుగా దీపస్తంభం మీద ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ మరుగైపోయి ఉండడం ఆయనకి ఇష్టం లేదు. చాలామంది మేము క్రైస్తులమని చెప్పడానికి సిగ్గుపడతారు. పౌలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తును గురించి లేక యేసే సువార్తను గురించి సిగ్గుపడువాడను కాను అంటాడు. ప్రభు గురించి కనుక ఈ లోకను నువ్వు సిగ్గుపడితే, దేవదూతలు కోటాను కొట్టు దేవదూతలు వచ్చినప్పుడు నీ పేరు పట్టి ప్రభు పిలవడానికి కూడా సిగ్గుపడతాడు. సో నీ పేరు ప్రభు పిలవాలి అంటే అనేక మంది ఎదుట దేవుని పేరును చెప్పాలి. నువ్వు క్రైస్తవుడు, ప్రభును నమ్మినందుకు నువ్వు వెలిగించబడ్డావు. నీ యొక్క అనుభూతులు నువ్వు పంచుకోవాలి. ఏ రీతిగా ఈరోజు నీ కుటుంబము నువ్వు జీవిస్తున్నారు నా సహోదరి, నా సహోదరుడా,
ఏ మాత్రం దాన్ని దాచుకొనక ప్రభు యేసు నామములో నీ వెలుగు అందరికీ అందరి ఎదుట ప్రకాశింపచేసి నువ్వు ప్రకటించాలని ప్రభు నిన్ను తెలియచేస్తా ఉన్నాడు. అలాగే రెండో విషయానికి మనం వెళ్ళినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరొక మాట అంటున్నారు, తేటపరచబడని రహస్యమేది లేదు, తెలియచేయబడకయు బయలుపరచబడకయు నుండు మరుగైనదేదియూ లేదు. సోదరి, నా సహోదరుడా, రహస్యంగా ఉండాలనుకుంటున్నావా? మరుగై ఉండాలనుకుంటున్నావా? ప్రపంచములో రహస్యమైనది ఏదీ లేదు, అలాగే మరుగై ఉండేటటువంటిది కూడా ఏది లేదు. సమస్తమును బట్టబయలవుతుంది. సో ఈరోజు యేసు ప్రభును నమ్మిన నీవు రహస్య జీవితం గడపాలనుకుంటున్నావేమో, ఎవరికి తెలియకుండా ఉండాలనుకుంటున్నావేమో, కానీ ఖచ్చితంగా అనేక మంది ఎదుట నీ సాక్ష్యము దేవుడు బయలుపరచబడబోతున్నాడు. నువ్వు రహస్యంగా దాగుందామనుకున్నా, నా గురించి ఎవరికి తెలియకూడదు అనుకున్నా, ప్రభు అంటున్నాడు, తేటపరచబడని రహస్యం ఏది లేదు. అందరి ఎదుట నువ్వు కనబడతావు, అందరి ఎదుట నువ్వు స్పష్టంగా బయలుపరచబడతావు. ఎందుకంటే మరుగైన ఏది లేదు. నువ్వు ఏం చేస్తున్నా, మంచే కానీ చెడువే కానీ, దేవుడు అది తీర్పులోనికి రాబోతున్నాడు. కనుక దేవుని బిడలారా, ప్రభువు మనకిచ్చిన ఆధిక్యతలు, ప్రభువు మనకు వెలిగించిన ప్రకాశమైన వెలుగు జీవితం, రహస్యంగా మనం దాన్ని మరుగు చేయకూడదు, దాన్ని కప్పి ఉంచడానికి ప్రయత్నాలు చేయకూడదు, కానీ అది స్పష్టంగా అందరికీ తెలియచేసేటట్లుగా మనము జీవించాలని ప్రభు మనకు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అందరికీ మనం బయలుపరచబడాలి, అందరికీ మన జీవితాలు స్పష్టీకరణగా ఉండాలి, అందరి దృష్టికి మనం ఏమిటనేది వారికి తెలవాలి. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, బ్రతుకుట నేను కాదు, క్రీస్తే, కావైతేనే నాకు లాభము. నేను బ్రతికున్నంత కాలం నేను ప్రభు కొరకే, ప్రభు మహిమ కొరకే నేను బ్రతుకుతాను అని చెప్పి మాట ఇస్తున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవిత కాలంలో నువ్వు ఎప్పటికీ కూడాను దేవుని కొరకు బ్రతికినప్పుడు నీ రహస్య జీవితాలు ప్రత్యేకంగా ఉండకూడదు. అది నీ దేవునికి స్పష్టీకరణగా ఉండాలి. దేవుడి దగ్గర మరుగు చేసుకొని, మనుషులతో మనం ఎలా అయితే కొన్నిసార్లు ఆటలాడుతాం, దేవునితో అలా ఆటలాడుకునే పరిస్థితి తేకూడదు. ప్రభువుకు ఏమీ తెలుసు అని కూడా మనం అనుకోకూడదు. ప్రభువుకు సమస్తము తెలుసు, ప్రభువుకు సమస్తము తెలుసు. అందుకే యేసు ప్రభువారు అంటున్నారు, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద తనకు కలిగిన కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. గనుక మీరేలాగూ వినుచున్నారో చూచుకునుడి. యేసు ప్రభువారు ఎంత క్లియర్గా చెప్తా ఉన్నాడంటే, ఎవరికైతే ఉందో ఆత్మీయ జీవితాల్లో ప్రభుత్వం సరైన సంబంధం కలిగి దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని చెప్పి దేవుని మహిమకు వాడబడుతున్న వారికి ఎక్కువగా దేవుడు ఇస్తాడు. పాడగలరా, వాక్యం చెప్పగలరా, పరిచయం చేయగలరా, వారికి ఇంకా దేవుడు ఇస్తాడు. ఒకవేళ కనుక మేము ఎందుకు చేయాలి, మాకు తెలుసు అన్ని కానీ మేము చెయ్యము, చెప్పమంటే మీ దగ్గర నుంచి అది పోతుంది. దాని ద్వారా మీకు దీవెన కలగదు కదా, మీకు నష్టమే వాటిల్లు. కనుక మిమ్మును మీరు చూసుకో, ఏమి వింటున్నారో, ఎలాగ ఉన్నారో, ఎలా నడుచుకుంటున్నారో, ఈ జీవితాల్లో దేవునికి మహిమకరంగా జీవించేవారుగా ఉండేటట్లుగా మీరు జాగ్రత్త పడాలని ప్రభువు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. సో దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు మనకు కలిగినది ఏంటి, దేవుడు మనకి ఏంటి ఇచ్చాడు, మన ఏ అర్హతలు లేక ఎలాంటి అనుభూతులు కలిగి ఉన్నామో అది ఒక్కసారి మనను మనం పరీక్షించుకుంటాం. చాలామంది నాకు దేవుడు ఏమి ఇవ్వలేదు అనుకుంటారు. దేవుడు ఇవ్వకుండా మన ఈ స్థితిలో ఉండలేము. ఈరోజు ఆయన మనకు కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అంటాడు దావీదు. నువ్వు నా ఎముకలను నిర్మించావంట, నాకు అంతరింద్రియం కలుగచేసావంటాడు. నా సహోదరుడా, ప్రభు మనకు కలుగ చేశాడు, ప్రభు మనకు తయారు చేశాడు. ప్రభు తన మహిమ కొరకు మనను దింపచేయాలని ఆశపడుతున్నాడు.
కనుక ఎవరు కూడా చింతక్రాంతులు కాకూడదు, ఎవరు బలహీనత కాకూడదు. మనకు దేవుడిచ్చినటువంటి శక్తి మేరకు మనం ఏవైతే మనం పొంది ఉన్నామో ఖచ్చితంగా దేవుని నామానికి మహిమకరంగా అది అనేక రెట్లు పెంపొందించి, ప్రభు అంటున్నాడు కదా, కలిగిన వారికి ఇవ్వబడును అని, లేని వాని యొద్ద తనకు కలిగినది తీసివేయబడును అంటు. కనుక మనలో నుండి మనం కోల్పోయే స్థితి అయిన వారుగా ఉండక మనం కలిగినటువంటి దీవెనలు మరింతగా వృద్ధి చేసుకొని ప్రజల మధ్య దేవుని మహిమ బిడ్డలుగా జీవించడానికి మనము కోరుకుందాం. దేవుని యొక్క సందులో ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని బట్టి దేవుడు మనకు తెలియచేస్తున్న ఈ అమూల్య సత్యాన్ని గ్రహించుకుందాం. ఆయన మనకు వెలిగించిన దేవుడు, ఆయన మనకు వరమిచ్చిన దేవుడు, ఆయన మన సామర్థ్యతను రెట్టింపు చేయాలని ఆశపడుతున్నాడు. కనుక ఆయనకు మనం అడుగుతున్నామా? తన వరాన్ని ఆయన మనం ప్రసాదించువాడై ఉన్నాడు. ఆయన మనకి ఏవైతే ఇస్తున్నాడో అది 100 ఫలించాలి. అనేక మందికి మనం మార్గం చూపించేవారుగా ఉండాలి. అనేక మందికి దీవెనకరమైన వ్యక్తులుగా మనము మారిపోవాలి. అది దేవుడు మన జీవితంలో ఆయన కోరుతున్నాడు. కనుక రండి, తలలుంచుకొని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ దినము మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు వందనాలు. మాకు కలిగినవి మాకు మరలా మీరు అనుగ్రహించి దేవుడై ఉన్నారు. ప్రభువా, మేము అనేకులకు త్రోవ చూపించడానికి మమ్మల్ని వెలిగించిన దేవుడై ఉన్నారు. కనుక ఈ భాగ్యవంతులై ఉండడానికి పనిమ్మని, మీ కరుణ, మీ కటాక్ష మాకు దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.